విశ్వవాసు మీ అందరికీ శ్రీ విశ్వవాసు అట్లా కాదు, ఎట్లా దండం పెట్టి మీ అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను గాయస్. హలో సబ్రోస్, ఎలా ఉన్నారు అందరూ? సబ్రోస్ ఏంది అంటున్నారా? నేను కింద డిస్క్రిప్షన్ పెడితే చూసేయండి. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా హడావుడిగా బయలుదేరుతాను, ఎందుకంటే ర్యాపిడో బుక్ చేసిన. ర్యాపిడో 2 మినిట్స్లో వచ్చేస్తాను. ఈ 2 మినిట్స్లో నేను కొన్ని పనులు క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇది మా ఓనర్ అంకుల్ వాళ్ళది. వాళ్ళు ఇక్కడ లేరు, యూఎస్కి వెళ్ళారు. సో అలా నేను ఆ పని చూసుకొని ర్యాపిడో వచ్చేసింది, బుక్ చేసేసుకున్నా కాబట్టి. అలా ర్యాపిడో ఎక్కెళ్తా ఉంటే పాపం పిల్లలు హాఫ్ డే స్కూల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు 7:20కి. నేనైతే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయినా. బస్ స్టాండ్‌కి రీచ్ అయినా లేదా, అలా బస్సు ఉంది. ఇక బస్సు తొందరగా ఎక్కేసి ఇక మనమైతే రీచ్ అయిపోయినాం. అదంతా చూపించలేను గదా! ఇక్కడైతే మా మామయ్య వచ్చారు. కానీ నాకు అంకుల్ అంటమే అలవాటు. సో, మా అంకుల్ ఆటోలో అయితే నేను ఇంటికెళ్ళిపోయాను. అమ్మో! ఎండలేంట్రా బాబు ఇంత ఘోరంగా ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఇంటికి రీచ్ అయిపోయాను. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాకపోతే మా మమ్మీ చంపేస్తది మమ్మల్ని. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయి తినటానికి కూర్చున్నా. మా తమ్ముడిని చూడండి ఎలా ఉన్నాడు. అను పాపం వాడు పళ్ళు ఊడిపోయినాయి. ఇప్పుడు తొర్రి అని అంటున్నాం. మా అమ్మ అయితే ఇక్కడ మంచిగా నాకు ఫుడ్ చేసి పెట్టింది. నేను ఎందుకు ఈ వీడియోస్ ఇంత స్పీడ్‌గా ఉన్నాయనేది తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ ఒక చిన్న టమాటా స్టోరీ చెప్తున్నా. నాకు నా ఫస్ట్ ఇయర్‌లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత నేను నా 3 ఇయర్స్ వరకు నేనేం తినలేదు. లేటర్ ఆన్ నేను నా 4-2లో మొన్న చెకప్ చేసుకున్నప్పుడు నాకు ఆ కిడ్నీ స్టోన్స్ క్లియర్ అయిపోయాయని తెలిసినప్పటి నుండి టమాటా పచ్చడి కావాలని చాలా క్రేవింగ్స్ ఉండేది. అంటే చిన్నగా టమాటాస్ యాడ్ చేసుకొని తింటున్నా. బట్ పచ్చడి తినడం వేరే లెవెల్ కదా! సో, అలా మా మమ్మీ నాకు నచ్చిన పచ్చళ్ళన్నీ చేసి పెట్టింది. అది ఇక్కడ మంచిగా తినేస్తున్నా నేను నెయ్యేసుకొని. ఈ వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకోవడమేమో గానీ నేను చాలా మాటలు, చాలా మొమెంట్స్ మిస్ అయినా. వెనకమాల బ్యాక్ సైడ్ ఇక్కడైతే నేను నా మాయిశ్చరైజర్‌ని చూపిస్తున్నాను. ఇదైతే నా డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది. నేనైతే ఎక్కడ రివ్యూస్ చూసి తీసుకున్నది కాదు. మీరు కూడా కుదిరితే అట్లానే తీసుకోండి. నేనైతే ఫార్మసీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా. బట్ ప్రతి ఒక్కటి డాక్టర్ సజెస్ట్ చేసింది. టైలర్ దగ్గరికెళ్ళాలి. యాక్చువల్‌గా ఏమైందంటే మార్నింగ్ నుండి నేను వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నా కానీ వీడియోస్ అన్నీ 2xలో పెట్టి రికార్డ్ చేశాను గాయ్స్. అట్లా ఉంటుంది మనతో. ఇప్పుడు అవన్నీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. 2xలో పెట్టి రికార్డ్ చేసుకున్నా. అవన్నీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అవి మరి సూపర్ స్పీడ్ ఉన్నాయి. వాటిని కవర్ తీసుకొని బయలుదేరుతున్నాను. మా జానుని పిక్ చేసుకున్న తర్వాత మేము ఎటు వెళ్ళాలనేది డిసైడ్ అయ్యాం. అంటే ఫస్ట్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి, జాను వాళ్ళ దగ్గరికి. ఇక మా కారు ఎప్పుడు అలవాటు అవుతుందో ఏందో మాకు. మేము లోపలికి ఎక్కగానే కడుపులో ఉన్నాయంతా బయటకు వచ్చేలా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే మా జాను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మాకు వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే మధ్యలో ఉన్న కొండలు అవి లేకపోతే మేము ఇంకా చాలా తొందరగా రీచ్ అవ్వచ్చు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు. ఏం చేయాలో తెలియక పాల్వంచలో అంత విజిటింగ్ ప్లేసెస్ కూడా ఏమి ఉండవు కాబట్టి తిరిగి చూడటానికి. మొత్తానికైతే ఢిల్లీ బజార్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అమ్మ నట్రా సెంటర్లో. రంజాన్ కదా ఇంకా ట్రాఫిక్గా ఉంది. ఫైనల్లీ ఢిల్లీ బజార్కి అయితే వచ్చేసినాం. నేను ఇక్కడికి 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను రూమ్లో సామాన్లు తీసుకోవడానికి కోసం, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి. ఇవంతా చిన్నప్పుడు ఎప్పుడో చూసినవి కదా, మళ్ళీ చూస్తుంటే ఏదో ఒక కొత్త ఫీలింగ్లా అనిపిస్తుంది. ఇక వీటిని చూసినప్పుడైతే చిన్నతనం మొత్తం గుర్తొచ్చేసింది ఆ బొమ్మలు చూస్తే. ఇక అలా ఏవో కొన్ని తీసేసుకొని బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చాక అప్పుడే వెళ్ళిపోతామా అని చెప్పేసి ఎండిఓ ఆఫీస్ దగ్గర మంచిగా పానీపూరి తినేసి పోయినాం. నాకు అంత అలవాటు ఉండదు. 8th క్లాస్లోనే స్టాప్ చేసిండు. కాకపోతే ఇప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో ఎప్పుడో అలా ఒకసారి అలా తింటాం నేను మా చెల్లి. స్నూపీ రాలేదు. మా స్నూపీ చూడటానికి ఎలా అనిపిస్తుంది అంటే మాకు మా ఓన్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా అరే మనకు తెలిసిన వాళ్ళు పెంచుకునే కుక్క కదా అని ఎప్పుడు అనిపించదు. దాన్ని మేము అంతా ఓన్ చేసుకున్నాం, అది కూడా మమ్మల్ని అంతా ఓన్ చేసుకుంది. 20 రూపీస్ చాలా అంతా మంచిగా ఉంటే మేము ఈ ఇయర్ వరంగల్లో సెలబ్రేట్ చేసుకునేటోళ్ళము ఉగాది. కాకపోతే మా టింకుకి హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగలేదు కాబట్టి నువ్వు చెల్లి ఇంటికి వచ్చేసేయండి, మళ్ళీ ఎండలో తిరగాల్సి వస్తే వాడికి ఇబ్బంది అయిపోతుంది కదా అంటే మేము బయలుదేరిపోయి వచ్చేసాం. శిరీష ఇంకాసేపట్లో వస్తుంది. ఇదైతే నా ఫేవరెట్ కార్టూన్ షిన్చాన్. ఇక దాన్ని మా మమ్మీ కూడా ఎంజాయ్ చేస్తుంది. నిమ్మకాయ రసం దాగా కొంచెం ఊరటగా అనిపించింది. మొత్తానికి శిరీష అయితే ఇంటికి వచ్చేసింది. తనకి టికెట్ బుకింగ్ దగ్గర ఇబ్బంది అయింది. సో తనకి ఆఫ్టర్నూన్ 2కి దొరికింది కాబట్టి తను వచ్చేసరికి నైట్ టైం అయింది. మనకంటే అర్ధగంటకు ఒక బస్సు ఉంటుంది కాబట్టి ఫరకేం పడదు. అలా వచ్చేసినాం ఇక ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కేసి. ఇది నెక్స్ట్ డే. అద్దంలాగా అనిపించినంత అందంగా అయితే ఇంకా ఒక
విండో మిర్రర్ లెక్క కనిపిస్తుంది, అందులో చూసుకుంటున్నా. అందులో మంచిగా కనపడుతున్నా, కెమెరాలో చాలా గలీజ్గా కనిపిస్తుంది. చాలా వీడియోస్ టైం ల్యాప్స్లో తీసేసుకున్నాను, అది నేను చెక్ చేసుకోలేదు. నేను వేరే కెమెరా యాప్ యూజ్ చేయడం వల్ల దాంట్లో నేను సెట్టింగ్స్ చేంజ్ చేసింది మళ్ళీ నేను నార్మల్గా పెట్టుకోలేదు. సో అలా మిస్టేక్స్ అయిపోయినాయి. సో మళ్ళీ అది జరుపుకోకుండా చూసుకుంటాను, ఎందుకంటే నా ఇంట్రడక్షన్ పోయింది, మా పేరెంట్స్ మాట్లాడింది పోయింది, చాలా మేము మాట్లాడాం, చాలా కొన్ని థింగ్స్ అవన్నీ వినడానికి లేకుండా పోయినాయి, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. సో మా మమ్మీ అయితే ఇక్కడ బయట పూజ చేసేసారు, ఫస్ట్ అది చూపిస్తాను. హ్యాపీ ఉగాది. ఇవాళ చికెన్ తింటామా? మా చెట్టు కాయలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అది మా ఇల్లే గాయస్. నేను చెల్లి అయితే షాపింగ్ కోసం అని బయలుదేరిపోయాం. దారి మధ్యలో చికెన్ కొట్టు దగ్గర ఆపేసి దీన్ని ఇచ్చేసి వెళ్తున్నాం. బుజ్జి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు జూడియో. నెక్స్ట్ కొత్తగూడెంలో జూడియో అనేది కొత్తగా పడ్డది కాబట్టి ఆ కంపల్సరీగా వెళ్ళాలి కదా చూసి రావడానికి. ఆల్రెడీ ఇక్కడ అంతా తిరిగేసినాం, బట్ ఏదో వెళ్ళాలి కదా అని చెప్పి చూడంగానే ఇంతమంది ఉన్నారేంటి అనిపించింది. మెయిన్గా వెళ్ళింది అయితే చెప్పుల కోసమే, ఎందుకంటే 9 సైజ్ చెప్పులు అసలు బయటే దొరకట్లేదు. అందుకే ఆ ఇబ్బంది తట్టుకోలేక వెళ్ళినాం. లిటరలీ గాయస్ ½ an hour వెయిట్ చేసినాం లైన్లో బిల్ పే చేయడానికి. చాలా హారిబుల్ అసలు, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గాయస్. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు 911 షాప్కి వెళ్ళాం, కానీ తెలుగులో నేమ్ చాలా కామెడీగా అనిపించింది. ఇక్కడైతే నేను హెయిర్ షాంపూ ఇంకోసం కొన్ని ఐటమ్స్ తీసేసుకున్నా. మీకు ఐడియా ఉంటే చెప్పండి ఆ నేమ్స్ ఏంటో. బ్యాక్గ్రౌండ్ వాయిస్ క్రికెట్ ఫ్యాన్ గాలి వస్తుంది, ఇంకా నోటిఫికేషన్ సౌండ్స్ వస్తాయి, పట్టించుకోకండి. మేమైతే షాపింగ్ చేద్దాం అనుకుని వెళ్తే అటర్ ఫ్లాప్ అయింది. ఇక తాను హెచ్వైడీలో నేను వరంగల్లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. మొత్తానికి అయితే ఉగాది రోజు నాన్ వెజ్ తింటారా లేదా అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ లేటర్ ఆన్ నేను రీసెర్చ్ చేశాను. కాబట్టి మీకు అందరికీ శ్రీ విశ్వవసు నూతన ఉగాది తెలుగు సంవత్సరాలు తెలుపుకుంటూ నమస్కారం. గుడ్ మార్నింగ్ గాయ్స్. హాలిడేస్ ఉన్నప్పుడే చాలా ఎర్లీగా లేస్తాం కదా. నేను నిద్రముఖంతో ఉన్నాను, నన్ను పట్టించుకోకండి కాసేపు. నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, బట్ అస్సలు నేను ఎలా చెప్పాలి ఏంటి అనేది నాకు తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు, అయినా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా 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 థ్యాంక్స్. దేర్ ఇస్ నో స్ట్రిక్ట్ రూల్ కదా ఇలా తినొద్దు అని చెప్పేసి ఉగాది రోజు, కాబట్టి we ate. Hey. కుచ్చుకోనమ్మా. పొట్టిదానా పొట్టి ముఖం వేసుకొని గైస్ ఇప్పుడు మేము పాల్వంచ బజార్కి వెళ్తున్నాం. అలాగా సమ్మన్ ఈస్ గెటింగ్ రెడీ అండ్ బై ద వే వీఆర్ ట్విన్నింగ్. మేము హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాం. ఆ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన వీడియో కూడా పెడతాను. మా మమ్మీ ఏం చేస్తాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బిర్యానీ సామాన్ అంటే నెత్తికి పెట్టుకోమని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు రీల్స్లలో, సోషల్ మీడియాలలో, యూట్యూబ్లలో. సో అది కొంచెం భయంగా ఉంది. ఇంటి దగ్గర రికార్డ్ చేసిన ఏ మార్నింగ్ క్లిప్స్కి కూడా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయలేదు, ఎందుకంటే రా క్లిప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి. సో మా చెల్లె ఢిల్లీ బజార్ నెత్తి మీద ఉన్న ఆర్జీ కాంప్లెక్స్లో చిన్న బేకరీ ఉంటే అక్కడ పట్టుకొని వచ్చింది. అసలు
వాళ్ళ వరకు ఉన్న కరెంట్ మా వరకు లేదు. ఐ మీన్ ఇన్వర్టర్ అయినా కూడా ఎవరైనా కస్టమర్స్కి వచ్చిన వరకు పెట్టించుకోరు మరి. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి మేము మోర్ షాప్కి వెళ్ళాం. కంపేర్ టు రిలయన్స్ మార్ట్ నాకు మోర్ షాప్కి వెళ్ళడమే ఇష్టం. ఎందుకంటే అక్కడ జనాలు ఆ హడావుడి కన్నా ఇక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా షాప్ చేసుకొని బయటకు వచ్చేసి, ఇక్కడైతే ఎవ్వరు లేరని ఇక్కడ ఫోన్ ప్లేస్ చేసి వీడియో తీసుకుంటున్నా. నన్ను ఎవరు వీడియోలు తీయరు గైస్. నేనే ఇక్కడ అక్కడ స్టాండ్ పెట్టుకొని తీసుకుని ఇంత ఇంట్లో పెట్టే చాలా నాకే చాలా ఇబ్బందిగా ఉంది. మేమైతే ద బెస్ట్ చికెన్ పకోడీ తీసుకోవడానికి పెన్నా సిమెంట్ దగ్గర పెట్టే బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. మస్తు ఉంటుంది. పీవీసీలో ద బెస్ట్ అంటే అదే. నాకు బాదం పాలు అంటే చాలా ఇష్టం. అందుకే బాదం పాలు కూడా ఇందాక తీసేసుకున్నా. దాన్ని అయితే తాగుతున్నా ఇక్కడ. ఇక అలా తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత మా వదినకి మా చెల్లికి కాల్ చేసినాం మేము. మీరు వాళ్ళని నా ఓల్డ్ వ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు. ఇక అదంతా అయిపోయాక ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం. మేమైతే ఇక్కడ ప్యాకింగ్ చేసుకుంటున్నాం. ఇవేంటో మీకు తెలుసా? గెస్ చేసి కామెంట్ చేయండి. ఇదైతే మీకు తెలుసు, ఇదేంటో కూడా కామెంట్ చేయండి. వీటిని ఇలా కూడా ప్యాక్ చేస్తారని నాకు ఇవాళ తెలిసింది. హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి ఇంట్లో చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. బట్ నా రూమ్కి వెళ్ళాక నేను ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. ఇంటికి వస్తున్నామంటే మా డాడీ ఫస్ట్ డే సెట్టింగ్ మా కోసం చికెన్ పచ్చడి తీసుకుంటాడు. ఒకటి మా చెల్లెకి, ఇంకొకటి నాకు. మా మమ్మీ పెట్టే కాకరకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. 2 నెలలు ఇంటికి వచ్చే నాకు మా మమ్మీ 6 రకాల పచ్చడి పెట్టించింది. ఇక్కడికి మనం వెళ్తున్నాం దూరం ఇంటికి. మేము బయలుదేరిపోతున్నాం. అంతా సర్దుకొని అయితే బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాం. మా చెల్ల బస్ ఫస్ట్ వస్తుందా, నా బస్ ఫస్ట్ వస్తుందా అని చూస్తే నా బస్సే ఫస్ట్ వచ్చింది. చాలా హార్డెస్ట్ థింగ్ కదా డిస్టెన్స్ లెర్నింగ్ పీపుల్‌కి, హాస్టలర్స్‌కి. పండగకి ఇంటికొచ్చేసి మళ్ళీ పండగ అయిపోయిన తెల్లారి హాస్టల్‌కెళ్ళిపోవాలి, చదువుకోవడానికెళ్ళిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు అలానే అనిపించింది. బట్ తప్పదు. ఇంకొక 2 మంత్స్ అయితే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిద్ది. మళ్ళీ నేను ఇంటికొస్తాను. కానీ అప్పటి వరకు ఇది మాత్రం తప్పేలా లేదిగ. ఇంకొక్క రోజుంటే బాగుండు అనుకుంటూనే ఇక నేనైతే స్టార్ట్ అయిపోయిన వరంగల్‌కి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.